అయ్యా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాం మా బ్రోస్. సో దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందులో చాలామంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మా బ్రోస్. సో వారందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కబడ్డీ మీద మీకున్న అభిమానం చూసి నేను ఫిదా అయిపోయాను మా బ్రోస్. నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. సో ఈ వీడియోలో ఇంకో క్వశ్చన్తో వచ్చాం మావా. ప్రీవియస్ సీజన్లో తెలుగు టైటన్ తరపున ఒక రైడర్ 172 రైడింగ్ పాయింట్స్తో పాటు 11 ట్యాకిల్ పాయింట్స్ కూడా తెచ్చాడు మావా బ్రోస్. ఆ రైడర్ నేమ్ని గెస్ చేయండి మావా బ్రోస్. ఇది ఈరోజు క్వశ్చన్. వీడియోకి వెళ్లే ముందు పీకేఎల్ 12th సీజన్ ఆల్ టీమ్స్ టాప్ 3 రైడర్స్ వీడియో చేసాం మావా బ్రోస్. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాం మావా బ్రోస్. ఇప్పటి వరకు వీడియో చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూడండి. అండ్ ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ యొక్క వీక్నెసెస్ అండ్ స్ట్రెంత్ గురించి క్లియర్గా చూద్దాం. అయితే తెలుగు టైటన్స్ లాస్ట్ సీజన్లో ఏ స్పాట్లో వీక్గా ఉంది అండ్ ఎలాంటి తప్పుల వల్ల మ్యాచెస్ ఓడిపోయిందో చూద్దాం. ముందుగా మనం తెలుగు టైటన్ యొక్క వీక్నెసెస్ గురించి చూద్దాం. సో ఈ సీజన్లో ఫస్ట్ వీక్నెస్ తెలుగు టైటన్కి ఇదే అనిపిస్తుంది మా బ్రోస్. మెయిన్గా ప్రతి సీజన్ హై ప్రైస్ పెట్టి ఒక స్టార్ ప్లేయర్ని తీసుకొని సీజన్ స్టార్ట్ చేసేవారు. సో అంత హై ప్రైస్ పెట్టడం వల్ల టీంని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయింది. అదే మెయిన్ తప్పు అవుతుంది తెలుగు టైటన్స్ టీంకి. అండ్ దాంతోపాటు పెట్టిన అంత హై ప్రైస్కి ప్లేయర్స్ కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఏ సీజన్లో కూడా ఇవ్వలేదు. ఏ సీజన్లో కూడా హై ప్రైస్ పెట్టిన ప్లేయర్స్ సక్సెస్ఫుల్గా సీజన్ కంప్లీట్ చేయలేపారు మా బ్రోస్. ప్రతి ఒక్క ప్లేయర్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఐదర్ ఫెయిల్ అయిన అవుతున్నారు, లేదంటే ఇంజురీతో సీజన్ మొత్తం మిస్ అవుతున్నారు. ప్రతి సీజన్లో ఇలానే జరుగుతుంది. ఇది పెద్ద ప్రాబ్లంగా అయిపోయింది తెలుగు టైటన్ టీంకి. ఈ సీజన్లో అంత పెద్ద స్టార్ ప్లేయర్స్ ఎవరు కనిపించట్లేదు. సో ఈ సీజన్లో ఎవరైతే స్టార్ ప్లేయర్స్ అని తీసుకున్నారో లైక్ భరత్ హుడా అట్లాంటి ప్లేయర్లు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. లేకపోతే ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ కూడా అవుతుంది. మరి చూడాలి ఈ సీజన్లో స్టార్ ప్లేయర్స్ అనే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారో లేదు. అండ్ సెకండ్ వీక్నెస్, ఈ సీజన్లో తెలుగు టైటన్ యొక్క మెయిన్ వీక్నెస్ ఏంటంటే వాళ్ళ రైడర్స్. అవును భయ, ఈ సీజన్లో తెలుగు టైటన్ టాప్ రైడర్స్ విజయ్ మాలిక్ అండ్ భరత్ హుడా. ఒకవేళ ప్రతి టీం వీళ్ళని టార్గెట్ చేసి బెంచ్ మీద కూర్చోబెడితే నెక్స్ట్ స్ట్రాంగ్ నెంబర్ 3 రైడర్ ఎవరు కనిపించట్లేదు. సో ఇదొక పెద్ద హెడ్ఏక్ అవుతుంది టీంకి. అండ్ నెక్స్ట్ ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ కవర్ డిఫెన్స్. ఈ సీజన్లో మెయిన్గా కవర్ పొజిషన్స్లో సాగర్ అండ్ అజిత్ కాంబినేషన్ చూడబోతున్నాం. సో ఈ కాంబినేషన్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్గా కనిపిస్తుంది మా బ్రోస్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇది కవర్ చేయడానికి మన తెలుగు టైటన్ కోచ్ చాలా కష్టపడుతున్నారని తెలుస్తుంది. మెయిన్గా కావాలంటే విజయ్ మాలిక్ని కూడా పెట్టే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది మా బ్రోస్. ఆల్రెడీ టీం ప్రాక్టీస్ స్టార్ట్ అయినప్పుడే మన కోచ్ చెప్పారు విజయ్ మాలిక్ని కావాలంటే కవర్స్ కార్నర్స్లో పెట్టి డిఫెన్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తామని. సో విజయ్ మాలిక్ కూడా కవర్స్లో ఆడే ఛాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది మా బ్రోస్. ఇవి మా ఇప్పుడు వరకు ఉన్న తెలుగు టైటన్ వీక్నెసెస్. నౌ వీ విల్ మూవ్ టు స్ట్రెంగ్త్స్. పీకేఎల్ 12th సీజన్లో తెలుగు టైటన్ యొక్క స్ట్రెంగ్త్స్ చూసుకుంటే ఈ సీజన్ తెలుగు టైటన్ టీం మెయిన్గా వాళ్ళ రైడింగ్ డెప్త్ చాలా బాగుంది మా బ్రోస్. పెద్దవాళ్ళు అంటుంటారు కదా మా బ్రోస్, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే తెచ్చుకోవాలని. మన కోచెస్ కూడా ఇండైరెక్ట్గా అలానే చెప్తున్నారు. టాప్ రైడర్స్ అయితే ఓకే, కానీ నెంబర్ 3 పొజిషన్లో అంత స్ట్రాంగ్ రైడర్ కనిపించట్లేదు. సో దాన్ని కవర్ చేయడానికి యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ని తెచ్చారు. మెయిన్గా ఆశిష్ నార్వల్ అండ్ జై భగవాన్. ఇలాంటి యంగ్ అండ్ అటాకివ్ రైడర్స్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. సో వీళ్ళ రైడర్సే వీళ్ళకి పెద్ద బలం. సరిగ్గా వీళ్ళ థర్డ్ రైడర్ కానీ సెట్ అయితే ఈ రైడింగ్ టీంని ఆపడం చాలా కష్టమవుతుంది ఆపోజిట్ టీమ్స్కి. మీరేమంటారు మా బ్రోస్ వీళ్ళ రైడింగ్ కాంబినేషన్స్ని? నాకైతే ఈ టీంలో టాప్ 3 రైడర్స్ విజయ్ మాలిక్, భరత్ హుడా అండ్ ఆశిష్ నర్వాల్. ఈ ముగ్గురు కలిసి మాత్రం టీంని ఆపడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇది ఒక బెస్ట్ స్ట్రెంత్ అవుతుంది ఈ టీంకి. అండ్ సెకండ్గా చూసుకుంటే ఇంకా ఈ సీజన్లో మెయిన్ స్ట్రెంత్ వీళ్ళకి స్ట్రాంగ్ డిఫెన్స్ ఎడిషన్. అతనే శుభం షిండే. ఇతను ఒక రైట్ కార్నర్ అగ్రెసివ్ డిఫెండర్ అండ్ ఈ టీంకి వైస్ కెప్టెన్ కూడా. సో శుభం షిండే ఒక్కడు మాత్రమే డిఫెన్స్ని చూసుకోగలడు. ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మా బ్రో. సో ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ని ఎలా ఆడించాలో, ఏ టైంలో ఎవరిని దింపాలో ఇతనికి చాలా క్లారిటీగా తెలుసు. సో ఇతను రావడం తెలుగు టైటన్ టీమ్స్కి చాలా బెస్ట్ అవుతుంది ఈ సీజన్. చూద్దాం డిఫెండర్గా అండ్ వైస్ కెప్టెన్గా సెట్ అవుతాడు ఈ టీంకి. అండ్ పెద్ద స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళ కోర్ టీంని అలానే ఉంచుకున్నారు లాస్ట్ సీజన్లో. లాస్ట్ సీజన్లో ఎవరైతే బెస్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళందరినీ ఈసారి రిటైన్ చేసుకున్నారు. అదొక బెస్ట్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు టీంకి. ఈ సీజన్లో సక్సెస్ కాకపోయినా అండ్ మిగతా వచ్చే నెక్స్ట్ సీజన్స్లో యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ని ఉంచుకున్నారు. సో వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మా బ్రోస్. మెయిన్గా వీళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయిన కోచ్ ఉన్నాడు. సో లాస్ట్ 2 సీజన్స్ నుండి మనం అబ్జర్వ్ చేస్తుంటే టీం చాలా బలపడుతుంది. ఈ సీజన్ గెలిచే అవకాశం మంచి కనిపిస్తుంది మా బ్రోస్ ఈ కోచింగ్ అండ్ స్ట్రాంగ్ రైడర్స్తో. అండ్ ఫైనల్ స్ట్రెంత్ వీళ్ళకి పొటెన్షియల్ ఆఫ్ యంగ్ టాలెంట్. వీళ్ళ దగ్గర యంగ్ టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ అగ్రెసివ్ ప్లేయర్స్ వీళ్ళందరూ కలిసి ఒకటే కాంబినేషన్తో ఆడిపోతున్నారు. సో ఒక్కసారి మ్యాట్ మీదకి వస్తే వీళ్ళని ఆపడం చాలా కష్టం మా బ్రోస్. ఇది తెలుగు టైటన్ యొక్క స్ట్రెంగ్త్స్. ఇక్కడి వరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.